నీకోసం ఒక దీవెనను ఏర్పాటు చేశారు, నీకోసం ఉన్నత ఆశీర్వాదాన్ని ఏర్పాటు చేశారు. ఆ దీవెన పొందుకోవాలన్నది నీకు అవసరం అనుకుంటే, ఆ దీవెన పొందాలనుకుంటే మన జ్ఞాపకం చేసుకోవాలి. దేవో, నన్ను బతికించావయ్యో, నన్ను బాగు చేసావయ్యో, నా కుటుంబాన్ని దీవించావయ్యో, నా చాలా అంత మేరించావయ్యో, ఈరోజు సజీవులు ఉండాలని నేను, నాకంటే చాలా గొప్పవారు గతించిపోయారయ్యో, నన్ను క్షేమంగా ఉంచావయ్యా. అందుకోసం ఖాళీగా ఉంటానయ్యా, ఇంటికాడే ఉంటానయ్యా, సీరియల్ చూస్తూ ఉంటానయ్యా, సినిమా చూస్తూ ఉంటానయ్యా, సొంత పనులు ఉంటానయ్యా, నా పనులు ముఖ్యమయ్యా, నా వ్యాపారం ముఖ్యమయ్యా, నా పనులే ముఖ్యమయ్యా, నా పనే ముఖ్యమయ్యా అనుకుంటున్నావా? ముఖ్యమే మనకది. కోటి విద్యలు కూడుకొని రెక్కాడితేనే డొక్కాడు, పని చేసుకోవాల్సిందే. కానీ ద సేమ్ టైం నా దేవుని కనపరచాలు, దేవుని కనపరచాలవు, దేవుని మహిమ చెల్లించాలి. ఈ 3 రోజులు దేవుని దగ్గర పడి ఆడవాళ్ళవు, అది నా ఉద్దేశం. ఈ 3 రోజులు సంవత్సరం అంతా దేవునికి ఏం చేశాడో, సంవత్సరం దేవుడు నీకు ఏమై ఉన్నాడో, నీ జీవితం ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో, ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇక పడి ఆడవాళ్ళవు. ఏడ్చే మనసు లేకుండా అభిషేకాలకు తిరిగితే నిజం క్రైస్తులు కాదు. అది చేసానంటే నేను చేసిన కార్యం చేశాను, నువ్వేం చేయాలి? సంవత్సరం అంతా కాపాడి దీవిస్తే నీకే చల్లమే లేకపోతే, చల్లమే లేకుండా ఉంటే అది మరీ పాపం. అందుకని ఏసేవంటే, నేను నీకు చేసిన మేలులకు నీవు నాకు ఏం చేస్తావయ్యో? నేను నీలోకి రావాలనుకుంటున్నాను, నేను నీలో ఉండాలనుకుంటున్నాను నేను. అందుకని నువ్వేం చేయాలంటే, దేవుడు ఇచ్చిన కార్యానికి నువ్వేం చేయాలంటే, నీ కొరకు దేవుడు దాచిన మేలు పొందాలంటే, దేవుడు దాచిన ఈ దీవెన నువ్వు పొందాలంటే, కొత్త సంవత్సరాన్ని నువ్వు తాకాలంటే, ఆ కొత్త సంవత్సరంలో దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఉన్నతమైన ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వేం చేయాలి అంటే, ఒకటి కన్నీరు గార్చాలి, ఏడవాలి. ఇక్కడ కన్నీరు గార్చాలు, కన్నీరు గార్చాలు వచ్చి నిన్ను బట్టి కన్నీరు గార్చాలి, నీ జీవితాన్ని బట్టి కన్నీరు గార్చాలని నేర్చుకున్న ఉదయకాలం మనం ఏం చేయాలంటే, ఒకటి కన్నీరు గార్చాలి. దేనికి కన్నీరు అయ్యా? ఒకటి నీ పాపాన్ని బట్టి, 2 నీ బిడ్డల బట్టి, 3 నీ జీవితాన్ని బట్టి, 4 నీ కుటుంబంలో జరుగుతున్న ప్రతి పాప కార్యాల బట్టి ఏడవాళ్ళు. దేవో, నన్ను దీవించవయ్యో, నేను ఇంకా పాపిగా ఉన్నానయ్యో, నా పాపమయ్యో నా బిడ్డకు శాపం అయిందయ్యో, నా పాపం నా బిడ్డలకి శాపమైంది. నేను పాపం చేస్తుంటే ఉదయం వచ్చి మనం ఉదయం ఏం చెప్పంటారా? తల్లిదండ్రులు చేసిన పాపం, తల్లి చేసిన పాపం, తండ్రి చేసిన పాపం, బిడ్డలకు శిక్ష వచ్చినట్టు శాపగ్రస్తులు మార్చబడ్డారు. మీ పాపాలు మీ బిడ్డలకి శాపగ్రస్తై భస్తులైపోయారు వాళ్ళు. కారణం అంటే నీ పాపం. అయ్యా గ్రహించయ్యా, నా పాపం అయ్యో ఘోరంగా ఉందయ్యో, నా పాపాన్ని బట్టి ఆ కుటుంబం చల్లాచలైపోతాయో, నా పాపం బట్టి నా ఇంట్లో సమాధానం లేదయ్యో, నా పాపం బట్టి నా కుటుంబంలో శాంతి లేదయ్యా, నా భర్తలో శాంతి లేదు, నా భార్యలో శాంతి లేదు, నేనయ్యా నా బిడ్డలు నా పాపాన్ని బట్టి నా బిడ్డలు శిక్షకు మాత్రం అయిపోయారయ్యో అని దాని శిక్ష రాకుండా ఉండటానికి ప్రార్థన చేసుకోవాలండి. నీ ఆచార సంబంధాలు, లోక సంబంధ జీవితాలు, నీ బతుకంతా ఆచారమేగా. ఆచారం ఎందుకుంటావు నువ్వు? క్రైస్తవుల పేరు పెట్టుకున్నావు నువ్వు, క్రైస్తవుల పేరు పెట్టుకున్నావు నువ్వు, నా ప్రజలు కదా అనుకున్నావు. దేవుని ప్రజమైతే, దేవుని కుమారుడైతే, దేవుని కుమార్తె అయితే ఆచారం ఎలా నీకు? ఎందుకు లోక సంబంధ జీవితం, ఆచార సంబంధ జీవితాన్ని జీవిస్తూ నా దేవుని దుఃఖపరుస్తున్నావు నీవు. అది ఇప్పుడు ఏం చేయాలంటే, దేవా ఇప్పుడు దాకా నేనయ్యా ఆచార సంబంధంగానే ఆచారంగా జీవించానయ్యో, క్రైస్తవునేనయ్యో, విశ్వాసుడినయ్యో, నన్ను జీవిస్తున్నావయ్యో. కానీ మహిమ నీ ప్రేమను ఎరగక ఇంకా ఇంకా పాపము చేస్తూ ఉన్నాయో, ఆ పాపం అయ్యో నా శాపం అయిందయ్యో, నా పాపం నా కళ్ళ ముందే ఉందయ్యో, నా పాపం కనపడుతూ ఉందయ్యో,
నా ఆచారం నాకు కనపడుతుంది, నా పాపం నాకు కనపడుతూ ఉంది, నా దోషం నాకు కనపడుతూ ఉంది. అది నా పిల్లలకి శాపంగా మారిందయ్యా. నీ పాపాల బట్టి నీ బిడ్డలు బస్తులైపోతుంటే, మేలు పొదగలేకపోతుంటే, నీ పాపాన్ని బట్టి పిల్లలకి శాపస్తులు మారిపోతుంటే అందుకు కారణం ఏంటంటే నీ పాపం అని ఉదయకాలం మనం దాన్ని ధ్యానించాం. దేవుని పిల్లలారా ఆలోచించే, ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు నీ పాపాల బట్టి గ్రహించలేక, నా పాపం వల్ల నా కుటుంబంలో బిడ్డలకి శాపంగా మారిందేమో అని గ్రహించుకోలేక విర్రవిగుతూ ఉంటే, ఈ రోజైనా సంవత్సరానికి అంతంలో నువ్వేం చేయాలంటే, దేవా నా పాపం నా బిడ్డలకి శాపం కావద్దయ్యా, మా పాపాలయ్యా నా బిడ్డల పట్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయ్యా, క్షమించని నీ కోసం ఏడువు, నీ పాపం కోసం వేడు, నీ బిడ్డల కోసం వేరు, నువ్వు చేస్తున్న ప్రతి దుర్మార్గ పనుల కోసం ఏడ్చి సరైన జీవితంలోకి వస్తే కొత్త సంవత్సరంలో కొత్త దీవెన నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక, నా దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. అలా జరగాలంటే నువ్వేం చేయంటే ఎక్కడ ఆడవాలి. రెండోది, దేవుడు నీ దాచిన మేలు లేదా ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే, రెండోది ఏం చేయాలంట, ఖాళీ చేయాలట. ఒకటేమో కన్నీరు గార్చాలి, రెండోది ఖాళీ చేయాలి. ఖాళీ చేయకుండా ఏ ఆశీర్వాదం పొందలేవు నువ్వు. విశ్వాసైనా అవిశ్వాసైనా, పాస్టర్ గారైనా, నేనైనా, నువ్వైనా సరే, ఎవరైనా సరే, నీ జీవితంలో ఉన్న ప్రతి లోపాలు ఖాళీ చేయకుండా ఏ ఆశీర్వాదం ఎందుకు రాలేదు, పొందలేవు. ఎందుకంటే నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు. నీ కొరకు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. కొత్త సంవత్సరం నీ కొరకు ఏర్పాటు చేయబడింది. అందులో గొప్ప దీవెని నీకు ఉంచాడు దేవుడు. ఆ దీవెని కావాలంటే ఏం చేయంటే నువ్వు ఖాళీ చేయాల. ఏం ఖాళీ చేయాలి అమ్మా? సందా పెట్లు ఖాళీ చేయాల. ఖాళీ చేయాలంటే అని ఏమంటే, నేను చూశాను అయ్యా, ఉదయం కూడా ఆ మాట గుర్తు చేశాను. నేను చూశాను, మానవుడు చూశాను, నేను లోకాన్ని చూశాను, నేను ప్రతి మనిషిని చూశాను. నేను ఏ మనిషిలో కూడా ఖాళీయే లేదయ్యా. వేసేమని మాట అది. ఏ మనిషిలో కూడా ఖాళీయే లేదు. ఏమేదంటే ఇక్కడ ఫిల్ అయిపోయిందయ్యా. చెడుతనము, అక్రమము, పాపము అంచుల దాకా నిండిపోయిందయ్యా. మరి ఏదో చెక్కున్నాయని కొద్ది నిమిషాలు విందామండి. దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను ప్రతి మనిషిని చూశాను, నేను చూస్తూనే ఉన్నాను, నేను చూస్తూ ఉంటే మానవ జీవితం ఖాళీగా లేదు అన్నాడు. ఎందుకు ఖాళీగా లేదయ్యా అంటే, మనుషులందరూ
యేసు ప్రభువుని కాకుండా, దేవుణ్ణి కాకుండా లోకంలో ఉన్నవన్నీ అంచులు దాకా నింపుకున్నారయ్యా అన్నాడు. దేవుడు అంటూ మనుషులకు వద్దామని, దీవెని ఇద్దామని చూస్తే, నేను ఇచ్చే దీవెని తీసుకుని మనుషుడు నా దీవెనలు ఏడబెట్టుకుంటాడయ్యా. నేను దీవెనలు తెచ్చాను, దీవెన రెడీ చేశాను, దీవెన సిద్ధం చేశాను. నేను ఇచ్చే దీవెన మనుష్యుడు ఎక్కడ పెట్టుకుంటాడు? మనుషుల ఖాళీ ఏది? మనుషుల ఖాళీ లేదు కదా, మరి నా దీవెన ఎక్కడ పెట్టుకుంటాడో అని ఆలోచించాడు దేవుడు. అందుకన్నాడు ఆయన, నేను ఇచ్చే దీవెన కొత్త సంవత్సరంలో నీకు కావాలంటే, నేను తెచ్చిన దీవెన, నేను ఇచ్చే దీవెన కొత్త సంవత్సరంలో నీకు కావాలంటే, ఈ పాత సంవత్సరంలోనే ఇది ముగించక ముందే నీలో ఉన్న దాన్ని ఖాళీ చేస్తే, నీలో ఉన్న వాటిని ఖాళీ చేస్తే, నేను ఆ స్థానంలో నా దీవెనతో నింపుతాను నేను అని చెప్పాడు. అని చూసా అంట వాక్యం చదువు. అందరికీ సూర్యుని కింద జరుగు వాటన్నిటినీ దుఃఖకరము మరి నరుల హృదయము చెడుతనముతో నిండిపోయిందంట. మరి నరుల హృదయం అంతా చెడుతనముతోటి నిండిపోయిందయ్యా. లోరంతా చెడుతనమే ఉంది కదా, నేను ఎక్కడ ఉంటాను? మరి నా మాట ఎక్కడ ఉంటుంది? నా వాక్యం ఎక్కడ ఉంటుంది? నేను ఇచ్చే దీవెన ఉందే, ఎక్కడ పెట్టా తీసుకెళ్ళము? ఏసైనా మాట. ఇంకో మాట అంటాడ, లూకాసు వార్త 11వ అధ్యాయం 39 చదువుదాం. లూకాసు వార్త 11:39 కూడా చదువుదాం. అందుకు ప్రభుత్వ నేను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళాన్ని వెలుపల శుద్ధి చేశారా, కానీ మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండిపోయిందయ్యా. మరి ఖాళీ ఏదయ్యా? శాస్త్రులారా, పరిసయ్యులారా, మీలోనూ ఖాళీ లేదు, నా పిల్లల్లోనూ ఖాళీ లేదు. యేసన్నాడు, ఇప్పుడైనా సరే నేను ఇచ్చే దీవెన నీకు కావాలా? మేలు నీకు కావాలా? కొత్త సంవత్సరం ఆశీర్వాదం నీకు కావాలా? అయితే నువ్వేం చేయంటే, నీలో ఉన్న దానిని ఏది నిండా ఉందో, ఏ చెడుతనము అంచుల దాకా ఉందో, ఏ చెడుతనము హృదయం నిండా ఉందో, ఆ చెడుతనాన్ని ఖాళీ చేయాలా? చేస్తారా? ఓపెనింగ్ మాట్లాడుతున్నా. విజయలక్ష్మి చేస్తారా? అక్క చేస్తారా? అమ్మాయి చేస్తావా? చేస్తారని లోన చెప్పినట్టే పరిశీలనతో మాట్లాడైనా, పరిశైలారా, శాస్త్రులారా, మేము గ్రేటర్ అనుకుంటున్నా కదా, నువ్వు విశ్వాసుని భక్తుడిని అనుకుంటుందా? శాస్త్రులారా, పరిశైలారా, పైనకి అడిగారా? మీరు పైనే కడుక్కున్నారా? లోనే కడగలా, లోనే మారలా, బతుకంత రోతే అసహ్యం. ఎలా అంటే, తోపుతోటి చెడుతనముతోటి నీ హృదయం నిండిపోయిందయ్యా. అందుకే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు, ఆత్మాభిషేకం లేదు, దేవుడు మాట్లాడటం లేదు నీతోటి, దేవుడు ఒక దర్శనం లేదు నీకు. ఏమైందంటే నీ లోపలంతా ఈ అంచుల దాకంటే గొంతు దాకా చెడుతనము తోపుతోటి నిండిందయ్యా, నింపడ్డవయ్యా. మరి నేను ఎక్కడయ్యా? నేను ఇచ్చే ఆశీర్వాద కొత్త సంవత్సరంలో మీకోసం నేను కొత్త దీవెన, మేలు, ఆశీర్వాదం ఉంచాను, నేను సిద్ధం చేశాను, నేను అది నీకోసమే. ఇచ్చింది ఆడబెట్టుకుంటావయ్యా? నువ్వు ఇచ్చింది ఆడబెట్టుకుంటా? ఇస్తాను, నా జోలు పెట్టుకో, నేను ఇస్తే ఇలా పెట్టుకుంటావు. ఎక్కడా పెట్టేది? ఇచ్చి ఆశీర్వాదం పెట్టుకోవాలంటే, దాచుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఖాళీ చేయాలి. ఖాళీ చేయి. ఇదేని ఖాళీ చేయాలంట? నీ లోపల ఉండ చెడుతనం ఉందే, తోపుని ఖాళీ చేయాలి. వేటిని ఖాళీ చేయాలో యేసయ్య అన్నాడు, మొదటిగా నీ మనస్సుని ఖాళీ చేయాలంట. మనిషికి ఏది ప్రమాదం? మనిషికి ప్రమాదం ఏది? మనిషిని పాడు చేసేది ఏది? మొదటిగా మానవుణ్ణి, మనిషిని పాడు చేసేది ఏది? మనస్సు. మనస్సే. మనిషి ఏడే ఉంటాడు. మనిషి గుళ్ళోనే
ఉంటాడు. మనసు ఆడో ఉంటుంది. మనుష్యుడే ఉంటారు. మనిషి గుళ్ళోనే ఉంటాడు, ప్రార్థనలో ఉంటాడు. మనసు ఎక్కడో ఉంటుంది. అది ఆ మనసు నిన్ను పాడు చేస్తుంది. ఆ మనసు నిన్ను పాడు చేసి భ్రష్టుని చేస్తూ ఉంది. అందుకని ఏసన్నాడు, నీ మనసులో ఉన్న దాన్ని ఖాళీ చేయే ముందు నువ్వు దేవునికి మేలు పొందుకోలేకపోతున్నావు, ఆశీర్వాదం పొందలేకపోతున్నావు. అందుకని నువ్వు దీవెనకరంగా, మేలుకరంగా, క్షేమకరంగా నేను ఇచ్చే దీవెన కొత్త సంవత్సరం నువ్వు పొందాలంటే ముందు నీ మనసుని ఖాళీ చేయి. మనసుని ఖాళీ చేయి. మనసులో ఏముందయ్యా? అన్ని మనసులో ఉండి, మనసులో అన్నీ ఉండి అయ్యా నీ పైకి బాగానే ఉండవు. మనసు అంతా పాడైపోయిందయ్యా. నీ మనసు ఖాళీ చేయి. నువ్వు ఇరిమియా గ్రంథం 9:8 చదువుదాం. ఇరిమియా 9:8. ఇరిమియా 9:8 చదువుదాం. వారి నాలుక ఘాతుక బాణము వారి కాపాటి పలుకుచున్నది. ఒకరి మనస్సులో, వారి మనస్సులో వంచిన అభిప్రాయం ఉందంట. ఎక్కడ? మనస్సులో. ఎదుటి వారిని కించపరిచే మనస్సు, వారి మనస్సులో వంచిన అభిప్రాయం ఉంది. ఎదుటి వారిని వంచే మనస్సు నీకుంది. ఆ మనస్సు పాడైపోయింది. ఎవరికి? ఎందుకు అయ్యా నీ మనస్సులో వంచిన అభిప్రాయం ఉందా అంటే నీ మనస్సులో చెడు ఉంది, నీ మనసులో పాపం ఉంది. వంచిన అభిప్రాయం ఉంచుకొని నువ్వు భ్రష్టులైపోతే అందుకని నీ మనసు పాడైపోయింది. యేసయ్య లేడే, నీ మనసు అంతా పాడు చేసుకున్నావు. నువ్వు వంచిన అభిప్రాయము మనస్సులో ఉంచుకొని తన పొరుగు వానితో చాలా ప్రేమగా మాట్లాడతారు. ఎవరిళ్ళు? మనస్సులో వంచిన అభిప్రాయం ఉండేవారు. థ్యాంక్స్ అక్క, వందనాలు అక్క, బాగున్నావా ఆంటీ, బాగున్నావు తమ్ముడు అంటారంట. ఎవరిళ్ళు? ఇది చాలా ప్రమాదం తెలుసా. అట్ట మాట్లాడాల్సిన అమ్మనబడిలే. ఎందుకని? మనసులో వంచిన అభిప్రాయం ఉంది. అందుకని నీ దేవుడి దగ్గర నీ మనసు పాడైపోయింది. ఎస్ అన్నాడు, మొదట వంచిన అభిప్రాయం మనసులో ఉంది కదా, దాన్ని ఖాళీ చేయి. దాన్ని ఖాళీ చేయి. నీ మనసును పాడు చేస్తుంది. నీ మనసులో ఏ దురాత్మ ఉందో దాన్ని పాడు చేస్తుందో అది ఖాళీ చేయి. వంచిన అభిప్రాయం నీ మనసులో ఉంది కదా, దాన్ని పాడు చేస్తుంది కదా, అది నీ పాడు చేస్తుంది. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి నీలో ఉన్న వంచిన అభిప్రాయం కలిసి మనసును పాడు చేయి. నువ్వు పాడు చేస్తున్న మనసుని ఖాళీ చేయి. నీ మనసులో ఉన్న దాన్ని ఖాళీ చేయాలి. నువ్వు మనసులో ఉన్న దాన్ని ఖాళీ చేయాలి. నువ్వు ఖాళీ అవ్వాల్సింది. అది ఖాళీ చేయకపోతే, నీ మనస్సు ఫ్రెష్ అవ్వకపోతే, మనస్సు బాగుంటేనే మనిషి బాగుంటాడు. మనిషి బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుండంటే నీ జీవితం, నీ కుటుంబం, నీ ఇల్లు, నీ వాకిలి, రాజ్యం, దేశం అన్నీ బాగుండంటే మనిషికి మనసే బాగుండాలి. అది ఏమైందంటే, మనసు ఏమైందంటే దానిలోకి ఏమైందంట? వంచిన అభిప్రాయము మనసులో ఉందట. ఇంకొకటి ఉన్నది. హోషేయ గ్రంథం 5:3-4 చదువుదాం. హోషేయ 5:3-4. హోషేయ గ్రంథం. ఇశ్రాయేలు వారు ఎఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరిస్తున్నావు. ఇశ్రాయేలు వారు తమ క్రియల చేత వారు దేవుని యొద్దకు తిరిగి రాలేకపోతున్నారు. ఎందుకని? వారికి వ్యభిచార మనస్సు ఉందంట. రైట్ అండర్స్టాండ్? అర్థమవుతున్న భాష. ఎంతకాలం వ్యభిచార మనసు పెట్టుకుని క్రైస్తవులాగా తిప్పుకున్నాడు నువ్వు దేశం మీద? నేనైనా, నువ్వైనా, ఎవరైనా సరే నీ మనస్సులో వంచిన అభిప్రాయం ఉంది. నీ మనస్సులో వ్యభిచార మనస్సు ఉంది. అందుకని యేసు ప్రభు దూరం పెట్టేశావు. ఇప్పుడు దాకా 2024వ సంవత్సరం డిసెంబర్ దాకా నువ్వు నీ వంచిన మనసు పెట్టుకుని వ్యభిచారము మనస్సు నీలో ఉన్న కారణము చేత దేవుని దూరం పెట్టేశావు. దేవుని దూరం అయిపోయావు నువ్వు. అందువల్ల నీ కుటుంబంలో క్షేమమే లేదు, నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదు, నీ కుటుంబంలో గలిబిలిగా ఉంది. ఎందుకంటే నీ ఇంట్లో ఏసై లేడు, నీ ఒంట్లో ఏసై లేడు.
నీ మనసులో యేసయ్య లేడు. మనసంతా పాపంతో వ్యభిచార మనస్సు కలిగి ఉండి నీవు దేవుని దూరంగా పెట్టేస్తావు. అందుకని ఆశీర్వాదం నీళ్ళు దీవెనలు లేవు, క్షేమమే లేదు. సంవత్సరం ముగిస్తూ ఉంది. యేసయ్య అన్నాడు, కొత్త సంవత్సరం రాబోతుంది నా పిల్లలారా, మీకోసం నేను కొత్త దీవెన ఏర్పాటు చేశాను, కొత్త ఆశీర్వాదం ఏర్పాటు చేశాను. అది నీకు ఇవ్వాలనుకుంటాను నేను. అది నీకు ఇవ్వాలంటే ఇప్పుడు ఏం చేయంటే ఖాళీ చెయ్యాలి. దేనంటే నీ మనస్సులో ఉందే వంచిన అభిప్రాయం ఉందే దాన్ని ఖాళీ చెయ్యి. నీ మనసులో ఉన్న విచార మనస్సు ఉందే దాన్ని ఖాళీ చెయ్యి. అది ఉన్నందువల్ల నీవు యేసు క్రీస్తు ప్రభువుకు సంపూర్ణంగా రాలేకపోతున్నావు, పరిపూర్ణంగా మార్చలేకపోతున్నావు. సంవత్సరం దాటేస్తున్నావు. నువ్వు ఈ సంవత్సరం దాటేస్తావా? ఈ సంవత్సరం కూడా పాపగా దాటేస్తావా? ఈ సంవత్సరం కూడా నీ పాపం బతుకుతూనే ఈ సంవత్సరం ముగిస్తావా? ఈ సంవత్సరం కూడా నీ వ్యభిచార మనస్సు, నీ పాప మనస్సు, వంచిన అభిప్రాయం నీలో ఉంచుకుని ఈ సంవత్సరాన్ని ముగించేస్తే నీ బతుకు కంటే జారిపోయి పెండమే బెటర్ అంట. గ్రహించండి అక్కలారా, ఇప్పుడైనా గ్రహించాలి మీరు. ఈ సంవత్సరం ఆఖరిలో ఉండా మనం ఖాళీ చేయాలి. నువ్వు తప్పకుండా ఖాళీ చేయాల్సిందే. నేను ఖాళీ చేయనయ్యా ఆడగెత్తాలనుకుంటే దేవుని చేతిలో పడ్డావా చెక్క మొక్కలు మొక్క చెక్కలంట. మనకి ఏదైనా సమస్య వస్తే, జబ్బు వస్తే, ఆర్థిక లోటు వస్తే, ఏదైనా జరుగుతుండే ప్రపంచంలో ఏదో జనరల్గా జరిగింది అనుకుంటా, కానీ దేవుడు మా పట్ల క్రియ చేస్తున్నాడు అనుకో మనం. అది యేసయ్య అన్నాడు, నేను దీవిస్తున్నాను, నీ భర్తను దీవించాను, నీ భార్యను దీవించాను, నీ బిడ్డలను దీవిస్తున్నాను, ఇంతవరకు దీవిస్తూనే వచ్చా. ఈ సంవత్సరం అంతా నీవు నా మాట వినకపోయినా, వాక్యానికి లోబడకపోయినా దీవిస్తూనే వచ్చా. నీకు విశ్వాసం ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే ఇప్పుడైనా సరే దాన్ని ఖాళీ చేయి. నీలో ఉన్న విచార మనసుని ఖాళీ చేయి. దాన్ని పాడు చేస్తుంది. దానివల్ల నీకు అవమానము, సిగ్గు కలుగుతుంది కాబట్టి దాన్ని పాడు చేయి. అదే కావాలంటే యేసయ్య అంటాడు అవన్నీ నీలో ఉన్నందువలన యేసుక్రీస్తు ప్రభువుకి నీలో చోటు, నీ మనసులో చోటు లేకపోయాను. రోమా పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. రోమా పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. వారు తమ మనస్సులో 2024 డిసెంబరు 28వ తారీఖు వరకు వారి మనస్సులో దేవునికి చోటు నల్లక పోయిరి. ఆగమ్మా, నీ అంటలా మాట మిమ్మల్ని బట్టేసి అన్నాడు, వారికి మేలు చేస్తున్నాను, నేను దీవించాను, నేను ఏది కావాలి అంటే అది ఇచ్చా, వాళ్ళు ఏమి అడిగారో ఇస్తున్నాను నేను. కానీ వారు హృదయ మనసులో యేసు ప్రభుకి చోటే లేదయ్యా, ఏసే చోటే లేదు జీవితంలో. ఏసే చోటు లేకుండా, నాకు చోటే లేకుండా వారి మనసులో నాకు స్థానమే లేదు, వారి మనసులో నాకు చోటే లేదు, నాకు అవకాశమే లేదు. నేను మాత్రం వాళ్ళకి దీవెనలు ఇద్దాం రెడీగా ఉండా, దీవెనలు ఇవ్వటానికి రెడీగా ఉన్నా నేను. ఆ దీవెనలు కావాలంటే, అయ్యా నీకు కావాలంటే కావాలి అంటాడు, ఇస్తాను, ఇస్తే ఎడ పెడతాడు అంటాడు ఆయన. ఇస్తే ఎక్కడ పెడతావు నువ్వు? మనసులో ఖాళీ లేదు కదా, మనసులో చోటేమీ లేదు కదా. ఇచ్చినట్టు దీవెన ఎక్కడ పెడతావు నువ్వు? జాకెట్లోనా, బొడ్లోనా, కొంగు కట్టుకుంటావా? ఎడ పెడతావంటే తీసుకుని ఆయన ఇచ్చే దీవెన నీ మనసులో ఫిక్స్ అయ్యేది. దేనికది? నీ మనసు కది. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన అన్నాడు, నేను దీవిస్తానంటే వారి మనస్సులో నాకు చోటు లేదయ్యా. మనం చూద్దాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనందువల్ల, ఎప్పుడైతే నీవు దేవునికి నీ మనస్సులో చోటు ఎక్కడ చేసుకున్నావో దేవుడు చేసిన తెలుసు కనుక
చెయ్యరాని కార్యములు చేయటానికి నేను దేవుడు అనే నేను భ్రష్ట మనసు చేశాను నీకు. ఎప్పుడైతే యేసు ప్రభుకి చోటు లేకుండా చేశావో, పాపం అంతా లోన పెట్టుకున్నావో, ఆ పాపంలో నివాసం చేస్తున్నందువలన ఆ భ్రష్ట మనసు నువ్వేంటంటే వారందరూ చేయరాని కార్యములు చేయటానికి వారికి నేను భ్రష్ట మనస్సును కలుగా చేశాను. అది అందుకన్నా అడ్డమైన పనులు చేస్తున్నాం మనం. ఎన్ని పనులు? అడ్డమైన పనులు చేస్తాం. ఎందుకని చేస్తా అడ్డమైన పనులు? ఇప్పుడు దాకా చేసావు అడ్డమైన పనులు. ఇప్పుడు దాకా దేవర సభలో బోల్ చేశావు, నువ్వు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా చేశావు. ఇప్పుడైనా స్వస్థ పలకాలు, ఇప్పుడు మానుకోవాలి. ఇప్పుడైనా వదిలేయాలి, దాన్ని ఖాళీ చేయాలి. నీ మనసులో ఉన్నటువంటి ఆ దేవునికి చోటు లేనటువంటి భ్రష్ట మనసు ఉందే, దాన్ని ఖాళీ చేయాలి. నువ్వు మార్చుకోవాలి, నువ్వు మారాలి. నువ్వు మారితేనే కొత్త సంవత్సరం ఆశీర్వాదం నీ ఇంట్లోకి వచ్చుద్ది, నీ ఒంట్లోకి వచ్చుద్ది, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ భర్త క్షేమం, నీ బిడ్డల క్షేమం, నువ్వు క్షేమం, నీ దేశం క్షేమం, నీ సంఘం క్షేమం, అంత క్షేమమే. ఆ క్షేమం నీకు కావాలంటే, ఆ మేలు నీకు కావాలంటే నీలో ఉన్న మనసులో ఉన్న భ్రష్టత్వాన్ని ఖాళీ చేయాలి. చేస్తావా? నీ సూటికి మాట్లాడుతున్నా, చేస్తారా? సమాధానం కావాలి నాకు ఇప్పుడు. చేస్తారా? చెయ్యరా? మేము చేయవండి, వచ్చే సంవత్సరాలు చేస్తామండి, 20 ఏళ్ళు చేస్తామండి అన్నారనుకో, అది మీకే. అర్థమవుతున్న భాష తెలుగే మాట్లాడుతున్నా. ఖాళీ చేస్తావా? 2 రోజులు ఇంకా ఈ ఇయర్ మిగులటానికి, ఈ సంవత్సరం ముగించడానికి 2 రోజులే ఉంది. ఈ 2 రోజులు ఆలోచన చేయాలి. దేవా, నన్ను దీవిస్తున్నావయ్యా, నన్ను ప్రేమిస్తున్నావయ్యా, నా కుటుంబాన్ని దీవిస్తున్నావయ్యా, ఎన్నో మేలు చేస్తున్నావయ్యా, కానీ నేనయ్యా విశ్వాసఘాతకంగా జీవిస్తున్నానయ్యా. ఎలా అంటే నా మనసులోనయ్యా నీకు చోటే లేదయ్యా, నా మనసులో నీకు చోటే లేదయ్యా, నా ఇంట్లో చోటే లేదయ్యా. నీకు అవకాశం నేను బయట పెట్టాను, నేను బయట పెట్టి ఏడిపిస్తున్నాను ప్రభు, నిన్ను బయట పెట్టి ఏడిపిస్తున్నానయ్యా నేను. నువ్వు మాత్రం మరొక దీవెన, మరొక ఆశీర్వాదము, మరొక సంవత్సరాన్ని సిద్ధం చేసి నా కోసం మరొక దీవెనను రెడీ చేసావు ప్రభువా, రెడీ చేసావయ్యో. అది నాకు కావాలనుకుంటే నువ్వేం చేయంటే ఇప్పుడు నీళ్ళు మనసులో ఉండే దాన్ని ఖాళీ చేయాలి. చేస్తావా? అక్క, చెల్లి, తమ్ముడు చేస్తారా? మేము చేయవండి, ఇలాగే ఉంటాం, ఇలాంటి బైబిల్ బాగా తెలుసులేయ్యా, నాకు చాలా ఉందయ్యా, 2020లో నేను ఖాళీ చేస్తానని అనుకో, అదేమవుతాడంట, వచ్చినవాడు అలాగే తిరిగి నీకు ఇవ్వాలనుకున్న తెచ్చి అది ఇంకోరికి ఇస్తా అంట. నీకు ఇవ్వాలనుకున్న తెచ్చి ఎవరికి ఇవ్వాలనుకున్నా, ఆయన తన బిడ్డలకి ఇవ్వాలనుకున్నాడు, నువ్వు వద్దన్నావు, తిరస్కరించావు, దాన్ని తీసుకుపోయి వేరే వాళ్ళకంటే అన్ని జనాంగానికి అది ఇచ్చాడట ఆయన. నీకు ఇవ్వాలని సిద్ధము చేసిన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నువ్వు ఖాళీ లేకపోతే నా దేవుడు అన్నాడు, నీకు రావలసిన ఆశీర్వాదము అన్నిటికి వెళ్ళిపోయింది అయ్యా. ఎందుకయ్యా వెళ్ళిపోయిందంటే చోటు లేదుగా, నాకు చోటే లేదు కదా. ఎంతకాలం ఉంటాం అలాగా? జబ్బు వస్తుంది, వ్యాధి వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, బాధ అన్నీ వస్తున్నా సరే నీ మనసులో నువ్వు ఖాళీ చేయట్లా. ఇప్పుడైనా ఖాళీ చేస్తే, ఇప్పుడైనా నీవు దేవుని దగ్గర ఈరోజైనా నీ మనసులో ఉన్నదాన్ని ఖాళీ చేయగలిగితే నా దేవుని ఆశీర్వాదము నీ సమృద్ధిగా వచ్చునుగాక. అందుకేసి అన్నాడు, ఒకటి నేను ఇచ్చే దీవెనని కావాలంటే ఒకటేం చేయాలంట, కన్నీరు కార్చాలి. రెండోది, నేను ఇచ్చే దీవెన నువ్వు పొందాలంటే, కొత్త ఆశీర్వాదం, కొత్త దీవెన నువ్వు పొందాలంటే ఖాళీ చేయాలి. దేన్నయ్యా ఖాళీ చేయాలంటే మొదటిగా మనసుని ఖాళీ చేయాలి. నా మనసులో ఏముందంటే, నీ మనసులో వంచిన అభిప్రాయం ఉంది, నీ మనసులో వ్యభిచారపు మనస్సు నీకుంది, నీ మనసు దేవునికి చోటే లేదు. అందుకని నువ్వేం చేయాలంటే, నీవు దేవుని దగ్గరికి వచ్చి ఈరోజు ఏం చేయాలంటే, దేవా నువ్వు నాకు కావాలయ్యా,
నీవు నాకు కావాలయ్యా, నీవు నాకు కావాలయ్యా, ఇంకెవడొద్దయ్యా, ఇది తెలుసుకోవాలి. నాకు ఎవడొద్దయ్యా, నువ్వే కావాలయ్యా, నా జీవం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా రక్తం నీవయ్యా, నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నా కోసం రక్తం కార్చావయ్యా. మా అమ్మ చూడలా, మా నాయన చూడలా, ఎవడు సహాయం ప్రభు, నువ్వు మాత్రం నన్ను ప్రేమించావేసయ్యా. నా జీవము నీదయ్యా, నేను బతుకున్నాను, ఈ బతుకుందే, ఈ దేహం నీదయ్యా. నువ్వు కావాలయ్యా నాకంటే ఇప్పుడే ఖాళీ చేయాలి, నువ్వు ఖాళీ చేయాలి, ఖాళీ చేయాల్సిందే. చేయకుండా పోతే వచ్చే సంవత్సరం నీకు ఏ శిక్ష సంభవించబోతుందో ఎవడికి తెలియదు. అంటే వచ్చే సంవత్సరం దాకా ఆగావంటే నీకు నీవే శిక్షను సమకూర్చుకుంటున్నావు. వచ్చే సంవత్సరం దాకా నీవు దేవునికి చోటు ఇవ్వకుండా ఉంటే నీకు నీవే శాపాన్ని సమకూర్చుకుంటున్నావు. నీవు సమయం అంతా పాపానికి చేసి, సమయం అంతా శాతానికి చేసి నీ వ్యర్థమైన జీవితం జీవిస్తూ ఉంటే రేపు రాజేవుడో రెడ్డేవుడు అప్పుడు వచ్చి అంత అయిపోయినాక వచ్చి అయ్యా అంటే మీ ఊరికి పెద్దలది ప్రార్థన చేస్తాం. మాకు కొండగా కోపం నాకుంటుంది, మీకే నేను రెండు రకాలు ఉండను. నేను చెప్పింది కూడా వినకపోతే ఆడ ఇష్టం ఉండదు. నేను చెప్పే బాధ ఎవడు ఉండో వాళ్ళ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకని చెప్పే కదయ్యా, ఎన్నోసార్లు బోధ చేసే కదా, బోధించే కదా, నువ్వు వినలేదు కదా, నీ కరవ సాగు అనే టైప్ నాది. చెప్పకపోతే నా తప్పు, చెబుతున్నాం కదా, జాగ్రత్త అమ్మా, జాగ్రత్త అయ్యా, జాగ్రత్త పడయ్యా, మార్చుకయ్యా చెబుతుండే, మార్చుకోకపోతే నీకు నీవే శిక్షను కూర్చుకుంటున్నావు అన్నమాట. అందుకని ఈ 2024వ సంవత్సరం ముగించే లోపల నువ్వేం చేయాలంటే ఖాళీ చెయ్యాల్సిందే. నువ్వు ఖాళీ చేయకపోతే నిన్ను చేసే ఖాళీ చేస్తాడు. సో అండర్స్టాండ్, నా భాష అర్థమవుతుంది నీకు? నువ్వు పాపాన్ని ఖాళీ చేయకపోతే దేవుడే నేను ఖాళీ చేస్తే ఏం చేస్తావు? ఆ శిక్ష, ఆ పరిస్థితి రాకముందే అన్నీ ఉన్నప్పుడే ఇప్పుడే ఒకసారి ఇంటికి వెళ్ళి మంచం పడుకుని ఆలోచించేయి. ఇప్పుడొద్దు, నైటంతా ఆలోచించేయి. యేసయ్యా, నీకోసం నేను ఖాళీ చేస్తానయ్యా, నా మనసు ఖాళీ చేస్తా, నేను నా మనసులో నువ్వే ఉండాలయ్యా, నా మనసు నీకోసం అయ్యా. అది దేవుడు నా కోసం ఏర్పడే మనసు. అది యేసుక్రీస్తు మనసు నాకు కావాలయ్యా, నీ మనసు నాకు కావాలయ్యా. నీ మనసు శ్రేష్టమైందయ్యో, నీ మనసు నిబ్బరమైందయ్యో, నీ మనసు స్వచ్ఛమైందయ్యో. అట్టి స్వచ్ఛమైన యేసుక్రీస్తు మనసు నాకు ఇయ్యయ్యా, ఆ దేవుడు నాకు కావాలయ్యా అని ప్రార్థన చేసుకుంటే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. 2వ దిన వృత్తాంతములు 6వ అధ్యాయం 37వ వచనం చదువుదాం చివరిగా. 2వ దిన వృత్తాంతములు 6వ అధ్యాయం 37వ వచనం. వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని రాగాలి. మీరు వారు బాగున్నప్పుడేమో మాట వినలేదంట. అర్థమవుతున్న భాష? బాగున్నప్పుడేమో, అన్నీ ఉన్నప్పుడేమో యేసయ్య మాట వినకుండా, యేసయ్య చోటు ఇవ్వకుండా, మార్చుకోకుండా జీవించంట. అందుకని మార్చుకోకపోతే నెక్స్ట్ ఇయర్కి వాయిదా వేస్తే ఆయన ఏంటంటే వారిని నెక్స్ట్ ఇయర్కి అంటే వచ్చే సంవత్సరానికి వాయిదా వేసావు కదా, వచ్చే సంవత్సరం నీ బతికేదంటే చెరలోకి వెళ్ళిపోయాను, చెర పట్టబడ్డాను, చెరకు పంపించేశాడు దేవుడు నిన్ను. వారు చెరకు పోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని ఇప్పుడే అక్కడ ఆగమ్మా. ఇప్పుడేమో అమ్మా 2024వ సంవత్సరం ముగిస్తుందమ్మా, దీవెన తెచ్చాను నేను, తీసుకోమ్మా, మార్చుకోమ్మా, ఖాళీ చేయమ్మా, ఖాళీ చేసి నేను ఇచ్చే దీవెనను నువ్వు పొందుకోమ్మా అని పిలిచాడు. బతులాడాడు. నేను పొందుకోనయ్యా, పొందుకోను నేను, వచ్చే సంవత్సరం అయ్యా. ఎప్పుడంట? వచ్చే సంవత్సరం అయ్యా, 27లో తీసుకుంటాను నేను బాప్తీసం, 30 తీసుకుంటా బాప్తీసం, అంత అయిపోయిపోయా నా పొగర అనగాలయ్యా. ఏమనగాలంట అక్క ఈశ్వరి? ఏమనగాలంట? పొగరు అనగాలంట.
ఈ లోపల అన్నాడు ఆయన వేసాడు ఎట్లా అంట, నేను చెరలో పంపించా అంటేనా, చెరలోకి పంపిస్తే ఆడికి వెళ్ళాక నలిగిపోయావు నువ్వు, ఆర్థికంగా శారీరకంగా అనే రంగాలతో నువ్వు నలిగిపోయి క్షీణించిపోతున్నా నువ్వు. అయ్యా అప్పుడు అంటదంట, చెరలోకి వెళ్ళినాక ఏమిటంటాకి, చెరలో పోయినాక బుద్ధి వచ్చిందంట. ఇప్పుడు రాకూడదా బుద్ధి? ఇప్పుడు రాకూడదా? ఇప్పుడు మానకూడదా నువ్వు పాపం? ఇప్పుడు ఖాళీ చేయకూడదు నువ్వు మనసుని? అంటే శిక్ష వేసినాక చేస్తావా? శిక్ష వచ్చినాక చేస్తావా? ఇప్పుడు చెయ్యవా అంటే ఆయన అంటే, చెరకిపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు తిప్పుకొని, అయ్యా మేము పాపం చేసావయ్యా. ఎప్పుడు కొంతమంది దెబ్బలు కొడితే మాట వింటారు కదా. ఏంటి మీరందరూ ఏం మాట్లాడలా? ఆడదాన్నంట వణుకోబాకండి, ఊరికే పెద్దోళ్ళు సాగు చెప్తారు, నేను చెప్పట్లేదమ్మా, పెద్దోళ్ళు సామెత. బుట్టనంట రోజు గుంజాలంటే అంటారు కదా అక్క. ఆడ మనుషులు రోజు కుందాలి, రోజు 3 కుక్కేస్తామంటేనే వాళ్ళ మాట వింటారు, లేదా పైన చూస్తూ ఉంటారంట. ఇప్పుడు ఏమైంది? అన్నయ్య వాళ్ళు తంతల మిమ్మల్ని. నేను నాకేంటంటే మా ఊరిలో అన్నోళ్ళు మొగలు చాలా మనిషివాళ్ళు, ఇప్పుడు అన్నవాడు ఎవడు లేడు, మీరు అంతమే కుదురుతుంటే అమ్మ పాపమ్మ అప్పమ్మ అంటారు తప్ప ఇంటికి 70 మొగలు లేడు ఊళ్ళో, మన ఊళ్ళో. అది అన్న వాళ్ళందరికీ వందలా చెప్పాను నేను. ప్రతి అన్న మంచోడే, అక్కలే రెబలం దంచని. అది మీరు భయపడి ఏ అన్న దంతలా నేను చెప్తున్నాను, తరణన్నా చెప్తున్నా, కొందాలు గట్టిగా. ఏసన్నారు తెలుసా? పిలిచినప్పుడేమో వినలేదు, టైం అయిపోతుంది, వినలేదంట. పిలిస్తే వినలేదంట. ఆడికి వెళ్ళినాక అక్కడికి వెళ్ళాక బాగా దంచాడంట, కొంగేస్తే అప్పుడు మారిందంట. అప్పుడు అంటుంది, అయ్యా నువ్వు చెప్పావయ్యా, నువ్వు 2024వ సంవత్సరం చెప్పావయ్యా, మార్చుకున్నావయ్యా, ఖాళీ చేయమన్నావయ్యా, నేను ఖాళీ చేయలేదయ్యా, అందుకని నా బతుకయ్యా చెరకెళ్ళిపోయినాను, కష్టాలు వ్యాధులు బాధలు నన్ను చుట్టుముట్టాయ్యా. ఇప్పుడు నాకయ్యా బుద్ధి వచ్చిందయ్యా, క్షమించయ్యా అని. ఏమన్నట? మే పాపం చేశావయ్యా, మేము దోషులమని భక్తిహీన నడిచావయ్యా అని ఒప్పుకుందట. అదేది ఇప్పుడు ఏడవచ్చుగా, అది ఇప్పుడు ఏడవచ్చు కదా. ఆ ఏడిపోయేదో అంత అయిపోయినాక, దెబ్బల మీద పడినాక, దేవుడు కోపం తెచ్చుకుని, దేవుడు కోపగించి నీ కుటుంబం నాశనం చేసినాక ఏడ్చాకంటే, అన్నీ బాగున్నప్పుడే, అవిజయాలు బాగున్నప్పుడే, క్షేమంగా ఉన్నప్పుడే, నా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు పశ్చాత్తాపడితే, పాపప్పుకుంటే, మనసు మార్చుకుంటే, మనసు ఖాళీ చేస్తే క్షేమకరం గొప్ప దీవెనకి వచ్చింది కదా. అందుకే ఆ స్థితి రాకముందే, అలాంటి పరిస్థితి రాకముందే ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ మనస్సును ఖాళీ చెయ్యాలి. ప్రార్థన మిగిలిన భాగాన్ని రేపు రాత్రి ధ్యానం చేద్దాం. పక్కన ఆదివారం, రేపు ఆదివారం కాబట్టి మిగిలిన భాగాన్ని రేపు నైట్ ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకోండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం ప్రార్థన. ఈ వాక్యం అర్థమైతే, దేవా నాతో మాట్లాడయ్యా, క్షేమకాలం నాతో మాట్లాడవేసయ్యా, నేనే నిర్లక్ష్యంగా ఉన్నాను ప్రభువా. ఈ 20 రాత్రి కాలం అయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నావు ప్రభువా. నాలో ఉన్న, నా మనసులో ఉన్న ప్రతి పాపాన్ని ఇప్పుడే ఖాళీ చేసి, కొత్త సంవత్సరం ప్రభువా, కొత్త దీవెన, కొత్త మేలు నేను పొందుకోవాలి తండ్రి. అందుకయ్యా నా మనసులో ఉన్న పాపము ఆటంకంగా ఉందేమో క్షమించయ్యా. ఇప్పుడే నా మనసును నేను ఖాళీ చేస్తున్నానేసయ్యా. క్షమించయ్యా, మన్నించయ్యా అని ప్రార్థన చేసుకోమ్మా. ప్రార్థించే తల్లి, ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థించమ్మా తల్లి, ప్రార్థించే తల్లి, ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థించే తల్లి, ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకోండి. యేసుతో మాట్లాడు, దేవా క్షమించయ్యా, నాకయ్యా కొత్త సంవత్సరంలో తండ్రి, కొత్త సంవత్సరంలో కొత్త దీవెని కావాలేసయ్యా,
కొత్త మేలు కావాలేసయ్యా, దయచేసి క్షమించయ్యా అని ప్రార్థన చేసుకోమ్మా. ప్రార్థన చేసుకోమ్మా. ప్రార్థన చేసుకో తల్లి. ప్రార్థన చేసుకోమ్మా. ప్రార్థన చేసుకో. నా దేవుడు క్షమించకు సిద్ధమైన మనసు కలిగిన వాడు ఇప్పుడే నా దేవుడిని క్షమించి క్షమించి కొత్త ఆశీర్వాదము, కొత్త దీవెన నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మా గరుడవైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడమైన దేవా, మీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములలో నీ ప్రేమలో కాపాడావయ్యా. ఈ సంవత్సరం అంతా కాపాడావు తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడికలో, ఈ శుద్ధీకరణ ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని ప్రవేశపెట్టావయ్యా. మాకేం చెబుతున్నామంటే తండ్రి, నీకోసం నేను కొత్త ఆశీర్వాదాన్ని ఉంచాను. అది కావాలంటే కన్నీరు గార్చండి, ప్రలాపించండి, దుఃఖపడండి, ఏడవండి అని చెప్పేవేసయ్యా. రెండోది, నా ఆశీర్వాదము, నా దీవెనని కావాలంటే ఖాళీ చేయండి అని చెప్పేవయ్యా. ఏమి ఖాళీ చేయాలంటే మా మనస్సును ఖాళీ చేయాలయ్యా. నా మనసులో అయ్యా మీ చోటే లేదయ్యా. పాపమే మా మనసులో నివాసము చేస్తూ వదు తండ్రి. అట్టి పాపము మనసును ఖాళీ చేసి నీలో జీవించే జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. నా సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. రేపు ఆదివారం పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. నా సంఘంలో ప్రతి బిడ్డ పట్ల గొప్ప మేలును చేయ ప్రభువా. ఎవరికి ఏది కావాలో సహాయం చేయి తండ్రి. ఈ రాత్రికాలంలో మాతో మాట్లాడి మీరు మహిమ పొందుకోనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరు లేచిన పడదామండి. ఎందుకో నన్నింతగా దేవా స్తుతి పాత్ర హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాపా నలను పివైనావు. నా శాపము బాపా నలిని వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే. నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే. నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వెనుకొన్నాళ్ళు క్షేమంగా వెళ్ళింది.